డిజైన్ గీయించాం దీనికి ఈ డిజైన్ కూడా మీరు అందరూ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఈ డిజైన్ కూడా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు ఈ రోజున మిగిలిన వాళ్ళందరూ పట్టణాలకి విదేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు అయితే ఈ రోజున రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది బడ్జెట్లన్నీ సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉన్నాయి స్కూల్స్ నిర్మించాలన్నా కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా చదువుకునే విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరికీ ఎవరి కోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రామాంజనేయులు గారు కానీ రమణ గారు కానీ రత్తయ్య గారు కానీ మేము కానీ సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల వారికి ఏ విధంగా మేలు చేయాలి అనే ఆలోచనలో నుంచి పుట్టినటువంటి స్కూలే ఇదని మీరు అందరూ ఈరోజు తెలుసుకోవాలి ఇందులో కూడా చక్కగా మళ్ళీ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి 2 ఫ్లోర్లో సపరేట్ టాయిలెట్స్ ఉండే విధంగా స్టాఫ్కి మంచి రూమ్స్ ఉండే విధంగా కూడా చేస్తాం ఇదే విధంగా మీరు ఇంకొకటి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా ఇంత మంచి హృదయం కలిగినటువంటి యోగి గారిని వారికి ఆరోగ్యాలు వారి ఆరోగ్యం బాగుండాలని మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఈ స్పీచ్ చూసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాలని కూడా మీ అందరికి నేను కోరుకుంటా ఉన్నాను ఇవన్నీ కాకుండా 2 ముక్కల్లో ఈరోజు గవర్నమెంట్లో జరిగేటువంటి మంచి కూడా ప్రజలకు తెలియాలి రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి కేవలం స్కూల్స్కే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం రూపంలో ప్రతి పేద విద్యార్థికి 13,000 రూపాయలు బ్యాంకులో పడినాయి ఇంకో 2,000 స్కూళ్ళ అభివృద్ధికి వాడబోతా ఉన్నారు 10,000 కోట్ల రూపాయలతో దాదాపు 60 లక్షల పైగా విద్యార్థులకు ఈరోజు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి చరిత్రలో లేని విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈరోజు పేరెంట్స్కి టీచర్స్కి అనుసంధానం చేస్తూ పేరెంట్స్ని స్కూల్కి తీసుకొచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టి పిల్లలు ఏ దశలో ఉన్నారని తెలుసుకునే విధంగా చేశారు మంచి యూనిఫామ్లు ఇస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజనం కూడా ఇంతకుముందు కొంతమందే తినేవాళ్ళు అందరూ తినేవాళ్ళు కాదు ఎందుకంటే భోజనం అంత కరెక్ట్గా ఉండేది కాదు ఈ రోజున దాదాపు 95% జనాభా అందరూ కూడా స్కూల్కు భోజనం చేస్తూ ఉన్నారు అంటే కూడా అది కూడా నారా లోకేష్ గారి కృషి అని మీరు అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఈ రోజున వీసీలు ఇప్పుడు పెద్ద యూనివర్సిటీల్లో గత 5 సంవత్సరాల్లో వైస్ ఛాన్సలర్ అంటే రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండే వాళ్ళని తెలివిలేని వాళ్ళని వీసీలుగా పెట్టారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా వైస్ ఛాన్సలర్ని మంచి వాళ్ళని తీసుకొచ్చి విద్యాలయాల్లో పెడతా ఉన్నారు ఈ విద్యాలయాల్లో ఒక అద్భుతమైన ప్రగతిని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మీరు కూడా చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి కాంట్రాక్టర్కి ఇచ్చాం ఇది 1 సంవత్సరంలో ఈ స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసి ఈ ప్రాంతం వారికి అందిస్తాం కాబట్టి ఈ సభాముఖంగా మరొకసారి వారి కార్యక్రమాలను చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను గత 5 సంవత్సరాల్లో టీచర్స్ లేని తరగతులు చాలా ఉండేవి ఈరోజు నిన్న డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్స్ని తీసుకొచ్చి ప్రతి తరగతికి ఒక టీచర్ అంటే 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే విధంగా 20 మంది విద్యార్థులు దాటితే 2వ టీచర్ ఉండే విధంగా కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి ఇది అవ్వకుండానే మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా త్వరలో ప్లాన్ చేస్తా ఉన్నారు ఎక్కడైతే అవసరమైతే టీచర్లు అక్కడ రిక్రూట్ చేసుకునే విధంగా ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి వ్యక్తులకు మీ ఆశీర్వాదాలు ఉండాలని డిజైన్ గీయించాం దీనికి ఈ డిజైన్ కూడా మీరు అందరూ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఈ డిజైన్ కూడా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు ఈ రోజున
మిగిలిన వాళ్ళందరూ పట్టణాలకి విదేశాలకు వెళ్ళిపోయారు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు. అయితే ఈ రోజున రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. బడ్జెట్లన్నీ సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. స్కూల్స్ నిర్మించాలన్నా కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా చదువుకునే విధంగా చేస్తున్నారు అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదందరికీ ఎవరి కోసం చేస్తున్నారు అనేది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రామాంజనేయులు గారు కానీ, రమణ గారు కానీ, రత్తయ్య గారు కానీ, మేము కానీ సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల వారికి ఏ విధంగా మేలు చేయాలి అనే ఆలోచనలో నుంచి పుట్టినటువంటి స్కూలే ఇదని మీరు అందరూ ఈరోజు తెలుసుకోవాలి. ఇందులో కూడా చక్కగా మళ్ళీ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి 2 ఫ్లోర్లు సపరేట్ టాయిలెట్స్ ఉండే విధంగా, స్టాఫ్కి మంచి రూమ్స్ ఉండే విధంగా కూడా చేస్తాం. ఇదే విధంగా మీరు ఇంకొకటి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ సందర్భంగా ఇంత మంచి హృదయం కలిగినటువంటి యోగి గారిని, వారికి ఆయురారోగ్యాలు, వారి ఆరోగ్యం బాగుండాలని మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఈ స్పీచ్ చూసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాలని కూడా మీ అందరికి నేను కోరుకుంటా ఉన్నాను. ఇవన్నీ కాకుండా 2 ముక్కల్లో ఈరోజు గవర్నమెంట్లో జరిగేటువంటి మంచి కూడా ప్రజలకు తెలియాలి. రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం స్కూల్స్కే 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం రూపంలో ప్రతి పేద విద్యార్థికి 13,000 రూపాయలు బ్యాంకులో పడినా ఇంకో 2,000 స్కూళ్ళ అభివృద్ధికి వాడబోతా ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలతో దాదాపు 60 లక్షల పైగా విద్యార్థులకు ఈరోజు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. చరిత్రలో లేని విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈరోజు పేరెంట్స్కి టీచర్స్కి అనుసంధానం చేస్తూ పేరెంట్స్ని స్కూల్కి తీసుకొచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టి పిల్లలు ఏ దశలో ఉన్నారని తెలుసుకునే విధంగా చేశారు. మంచి యూనిఫామ్లు ఇస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం కూడా ఇంతకుముందు కొంతమందే తినేవాళ్ళు, అందరూ తినేవాళ్ళు కాదు. ఎందుకంటే భోజనం అంత కరెక్ట్గా ఉండేది కాదు. ఈ రోజున దాదాపు 95% జనాభా అందరూ కూడా స్కూల్కు భోజనం చేస్తూ ఉన్నారు. అంటే కూడా అది కూడా నారా లోకేష్ గారి కృషి అని మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున వీసీలు, ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో గత 5 సంవత్సరాల్లో వైస్ ఛాన్సలర్ అంటే రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండే వాళ్ళని, తెలివి లేని వాళ్ళని వీసీలుగా పెట్టారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా వైస్ ఛాన్సలర్ని, మంచి వాళ్ళని తీసుకొచ్చి విద్యాలయాల్లో పెడతా ఉన్నారు. ఈ విద్యాలయాల్లో ఒక అద్భుతమైన ప్రగతిని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు కూడా చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి కాంట్రాక్టర్కి ఇచ్చాం. ఇది 1 సంవత్సరంలో ఈ స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసి ఈ ప్రాంతం వారికి అందిస్తాం. కాబట్టి ఈ సభాముఖంగా మరొకసారి వారి కార్యక్రమాలను చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. గత 5 సంవత్సరాల్లో టీచర్స్ లేని తరగతులు చాలా ఉండేవి. ఈరోజు నిన్న డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్స్ని తీసుకొచ్చి ప్రతి తరగతికి ఒక టీచర్, అంటే 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే విధంగా, 20 మంది విద్యార్థులు దాటితే 2వ టీచర్ ఉండే విధంగా కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది అవ్వకుండానే మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా త్వరలో ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే అవసరమైతే టీచర్లు అక్కడ రిక్రూట్ చేసుకునే విధంగా. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి వ్యక్తులకు మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఇది ప్రజల్లో తీసుకువెళ్లాలని కోరుకుంటూ